హలో ఎవ్రీవన్. టుడే మనం ఆర్టికల్ వ్యూ వన్ అనే లీడ్ కోడ్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ వ్యూ టేబుల్ ఇచ్చాడు. సో ఆర్టికల్ ఐడి, ఆథర్ ఐడి, వ్యూవర్ ఐడి అండ్ వ్యూవర్ డేట్. సో అండ్ ఆల్సో మనకి నో ప్రైమరీ కీ అన్నాడు. సో ఇక్కడ మనకి ఎక్కడ ఒక యూనిక్ వాల్యూస్ లేవు. సో ఇట్ మే కంటైన్స్ డూప్లికేట్ వాల్యూస్ యాజ్ వెల్. సో మనకి ఈ సినారియో, సో వ్యూ టేబుల్ లో మనకి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డొమైన్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుందాం. ఇక్కడ ఇమేజ్ అండ్ మనకి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది. ఆన్లైన్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. లైక్ మీడియం వెబ్సైట్ ఉంది, వెరీ పాపులర్. సో అక్కడ మనకు టూ పార్టీస్ ఉంటారు. ఎవరెవరు ఉంటారంటే ఆథర్ ఉంటాడు, అంటే వన్ హూ రైట్ ద ఆర్టికల్, అండ్ వ్యూవర్ ఉంటాడు, వన్ హూ రైట్ ద వన్ వ్యూ ద ఆర్టికల్. ఓకే. సో టూ పార్టీస్ ఉంటాయి. సో వెన్ ఎవర్ సమ్వన్ opens the article. సో ఫర్ ఎగ్జాంపుల్, దీన్నే చూసుకున్నాం. ఇది ఒక ఆర్టికల్ అనుకుందాం. సో వెన్ ఎవర్ ఓపెన్ దిస్ ఆర్టికల్, సో దీనికి పర్టికులర్ ఏ ఆర్టికల్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేమ్ అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ. ఈ నేమ్ స్టోర్ అవుతుంది, ఏ ఆర్టికల్ చూస్తున్నాడో ఆ ఆర్టికల్. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఈ ఆర్టికల్ రాశారో, సో ఆ ఆథర్ ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అవుతుంది. అండ్ ఎవరైతే ఓపెన్ చేసి చూసారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను ప్రెజెంట్, సో వాళ్ళ వ్యూవర్ ఐడి ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ అవుతుంది. అండ్ వ్యూ డేట్ కూడా స్టోర్ అవుతుంది, వ్యూ డేట్. సో వ్యూ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అక్టోబర్ 30 కదా, 2025. సో ఆ డేట్ కూడా స్టోర్ అవుతుంది ఇక్కడ. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే. స్టోర్ అవుతుంది స్టోర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, సమ్ టైమ్స్ ఎవరైతే ఆర్టికల్ రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆర్టికల్ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూశాను, దాన్నే సెల్ఫ్ వ్యూస్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఆ- ఆ- ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో రైట్ ఈ సొల్యూషన్ టు ఫైండ్ ఆల్ ఆథర్స్ దట్ వ్యూడ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దర్ ఓన్ ఆర్టికల్. ఎవరెవరు ఉన్నారు సెల్ఫ్ వ్యూ చేసే వాళ్ళు, వాళ్ళు అట్లీస్ట్ వన్ ఆథర్ అనేవి మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎక్స్పెక్ట్ ఏంటి, 4, 7. ఇప్పుడు చూసుకుంటే ఆథర్ అనేవాడు ఇక్కడ 4, ఆథర్ ఐడి, వ్యూర్ ఐడి ఆల్సో 4, అంటే ఇది సెల్ఫ్ వ్యూ. సిమిలర్లీ ఇక్కడ 7 కూడా చూసుకుంటే, ఆథర్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఈస్ 7, సో వ్యూర్ ఆల్సో 7. సో కావాలి, ఎందుకంటే ఇలాంటి కావాలి, బిజినెస్ టీమ్ వాంట్స్ టు నో. సమ్ టైమ్స్ మనం వెబ్సైట్ లో ఆర్టికల్ రాసేటప్పుడు ఆ కొంతమంది ఆ, ఇంకెక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా బెటర్ గా రాయొచ్చా అనేసి చూస్తారు అనమాట. ఎవరైతే రాశారో ఆర్టికల్ వాళ్ళు. సో బిజినెస్ టీమ్ వాంట్స్ టు నో, అంటే లైక్ ఎవరైతే ఎంగేజింగ్ ఆథర్స్ ఉన్నారో, అండ్ ఎంగేజింగ్ ఆథర్స్ ఉన్నారు, అండ్ ఇంటర్నల్ రివ్యూ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం క్వరీ ఎలా రాద్దాం చూసుకుందాం. సో మనకి ఏం కావాలి సో ఎక్స్పెక్ట్ అవుట్పుట్ ఏంటి, ఐడి కావాలి. సో రైట్ ఎ సొల్యూషన్, ఫైండ్ ఆల్ ద అదర్స్ దట్ వ్యూడ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దేర్ ఓన్ ఆర్టికల్స్. సో ఎవరైతే రాశారో ఆర్టికల్, సో వాళ్ళే వ్యూ చేసే వాళ్ళు అట్లీస్ట్, అంటే అట్లీస్ట్ వన్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 టైమ్స్ అతను చూసుకోవచ్చు, డిఫరెంట్ డేట్ లో ఒక అతను అతని ఆర్టికల్స్ 2 టైమ్స్ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ వన్ పర్సన్ వన్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి అని అన్నారు. సో ఎలా రాస్తాం, సెలెక్ట్ సెలెక్ట్. సో యూ వాంట్ ఆథర్ ఐడి, ఆథర్ ఐడీస్, రైట్. ఆథర్ ఐడీస్, ఆథర్ ఐడీస్, ఆథర్ ఐడీస్. సో alias name యాజ్ ఏ ఐడి, alias name యాజ్ ఏ ఐడి. సో వాళ్ళకి ఏంటి, డిస్టెంట్ కావాలి. సో మనకి ఏంటంటే యూనిక్ కావాలి. సో యూనిక్ కావాలి కాబట్టి నేను డిస్టెంట్ డిస్టెంట్ పెడతా. డిస్టెంట్ ఏం చేస్తుందంటే నార్మల్ గా ఓన్లీ వన్స్ ఫిల్టర్ అనమాట. సో
ఇఫ్ మల్టిపుల్ టైమ్స్ ఏదైనా వాల్యూ వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది డిస్టెంట్ లో పంపించాం అనుకోండి, రిసీవ్ చేసుకుంటుంది. 3 అనేది మళ్ళీ పంపించాం అనుకోండి, ఫిల్టర్ అవుట్ చేస్తుంది. ఓన్లీ వన్స్ ఫిల్టర్ అనమాట, ఓన్లీ ఒకేసారి అలౌ చేస్తుంది. ఓకే. ఫ్రమ్ విచ్ టేబుల్? ఫ్రమ్ విచ్ టేబుల్? వ్యూ టేబుల్, రైట్? సో వ్యూ టేబుల్, ఫ్రమ్ వ్యూ టేబుల్. అండ్ వాట్ is the condition here? What is the condition here? Viewed at least once of their own article. సో ఇక్కడ ఏంటి, వన్ ఆఫ్ their own article అంటే ఎవరైతే రాశారో వాళ్ళ వ్యూర్ ఐడీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 నాట్. సో అదర్ ఐడి ఈక్వల్ టు వ్యూర్ ఐడీస్. సో రాయడానికి మనం వేర్ క్లాజ్ యూజ్ చేస్తాం ఫిల్టర్ కండిషన్ కి. సో అదర్ ఐడి ఈక్వల్ టు ఎవరైతే రాశారో వాళ్ళు చూసేవాళ్ళు సెల్ఫ్ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు, అది. ఇప్పుడు మనకి ఏదైనా ఆర్డర్, పర్టికులర్ ఆర్డర్ లో కావాలన్నారు అంటే, సో రైట్ ద సొల్యూషన్. సో రిటర్న్ ద రిజల్ట్ టేబుల్ షార్టెడ్ బై ఐడి ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. సో ఐడి ఏంటంటే ఇది కదా. సో ఆర్డర్ బై ఆర్డర్ బై దిస్ ఐడి ascending order. So ASC, let me run the. సో మనకి ఏంటి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్? 4747. ఇప్పుడు మనం డిబగ్గింగ్ నేర్చుకుందాం. సో నేను ఆ టేబుల్స్ లోడ్ చేసుకున్నాను. సో మనం చూడొచ్చు ఆర్టికల్ ఐడి, ఆథర్ ఐడి, వ్యూర్ ఐడి అండ్ వ్యూర్ డేట్. సో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఆ ఐడీస్ కావాలి, డిస్టింక్ట్ కావాలి. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ సెల్ఫ్ ఆర్టికల్స్, వాళ్ళ లిస్ట్ కావాలి. సో నేను ఇప్పుడు డీబగ్గింగ్ చేసుకునే ముందు మనం టూ స్టేట్మెంట్స్ రాసుకుంటాం కదా. సో కేస్ వెన్. సో వాట్ ఇస్ ద లాజిక్? సో ఆథర్ ఐడి ఈక్వల్ టు యువర్ ఐడి, యువర్ ఐడి, యువర్ ఐడి, దెన్ దెన్ సో దట్ is the first condition. Then true, that is the true. Else false. And as a first condition. Okay, as a first condition. So if you see here, మనకి ట్రూ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ వస్తాయి మామూలుగా. మనకు ఆల్వేస్ తెలుసు ట్రూ స్టేట్మెంట్స్ గెట్ చేసుకుంటాం. మేము వేర్లో ఇదే లాజిక్ రాసుకుంటే ట్రూ స్టేట్మెంట్స్ గెట్ చేసుకుంటుంది. మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3. ఓకే, 1 2 3. సో నేను ఇప్పుడు ట్రూ స్టేట్మెంట్ రాసుకుంటాను. వేర్ సో ఈ లాజిక్ ఈ జస్ట్ నేను ఈ కేస్ స్టేట్మెంట్ ఎప్పుడు డీబగ్గింగ్ పర్పస్ లో రాసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఎన్ని రికార్డ్స్ వస్తాయి? 3 రికార్డ్స్ వచ్చాయి. బట్ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఓన్లీ 47 ఉంది. బ్రజ్ హియర్ ఏంటుంది మనకి? ఆథర్ ఐడిలో ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి. సో 4 వచ్చాయి. సో అలా ఎరైకేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? సో దెర్ ఈస్ ఏ డిస్టింక్ట్ కీవర్డ్, డిస్టింక్ట్ డిస్టింక్ట్ కీవర్డ్ distinct keyword. So we have to write author ID, distinct keyword author ID. సో మనకి ఓన్లీ ఈ కాలమే కావాలి, అది కూడా డిస్టింక్ట్ కావాలి. సో డిస్టింక్ట్ ఏం చేస్తుందంటే ఓన్లీ వన్స్ ఫిల్టర్. సో ఫర్ డిస్టింక్ట్ లో మనం ఇది పాస్ చేసాం అనుకోండి, ఏం చేస్తుంది అంటే 7. సో 7 ని గెట్ చేసుకుంటది. 4 ని పాస్ చేసాము, 4 కూడా గెట్ చేసుకుంటది. రెండోసారి 4 వచ్చింది అనుకోండి, అది ఫిల్టర్ అవుట్ చేసేస్తుంది. సో ఓన్లీ వన్స్ ఫిల్టర్ అంటారంట డిస్టింక్ట్ ని. ఓకే. నెక్స్ట్ సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఓన్లీ ట్రూ రికార్డ్స్ వచ్చాయి. సో దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ కదా. బట్ నేను డీబగ్గింగ్ పర్పస్ కోసం రాస్తాను. సో నేను ఏం చేస్తానంటే ఇది కామెంట్ లో పెట్టేస్తాను. డీబగ్గింగ్ సో కామెంట్ లో పెట్టేస్తాను. కేసి కంట్రోల్ కేసి. ఓకే. సో మనకి ఏంటంటే ఓన్లీ వస్తాయి. మనకి ఆర్డర్ పై కూడా బేస్డ్ ఆన్ ఆథర్ ఐడి అంటే అసెండింగ్ ఆర్డర్ లో కావాలండి. ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో కావాలండి. అండ్ ఆథర్ ఐడిని మనం అలియాస్ నేమ్ ఐడి యాజ్ పర్ ది
expectation, we have to write in as a, so if you run this 47 వచ్చింది. ఓకే, to keep control. సో మనకి ఎక్స్పెక్టెడ్ సేమ్. సో ఇలా మనం డీబగ్గింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కంటెంట్ నేను చేయాలని అనుకుంటే ఛానల్కి సపోర్ట్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. తర్వాత ట్యూటోరియల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.